గురు మహాదేవ నమో నమో. ఏం చేయడం గుడి కదా తెలుసా? మహాదేవ నమో నమో. సద్గురుదేవ నమో నమో. గురు మహాదేవ నమో నమో. సద్గురుదేవ నమో నమో. గురు మహాదేవ గురు మహాదేవ నమో నమో. సద్గురుదేవ నమో నమో. 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 గురు మహాదేవ నమో నమో. గురు మహాదేవ నమో నమో. సద్గురుదేవ నమో నమో. గురు మహాదేవ నమో నమో. సద్గురుదేవ నమో నమో. గురు మహాదేవ నమో నమో. సద్గురుదేవ నమో నమో. నమో నమో. గురు మహాదేవ నమో నమో. సద్గురుదేవ 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 నమో నమో. గురు మహాదేవ నమో నమో. గురు మహాదేవ నమో నమో. సద్గురుదేవ నమో నమో. గురు మహాదేవ నమో నమో. సద్గురుదేవ సద్గురుదేవ నమో నమో. సద్గురుదేవ నమో నమో. గురు మహాదేవ నమో నమో. సద్గురుదేవ నమో నమో. గురు మహాదేవ నమో. సద్గురుదేవ నమో నమో. గురు మహాదేవ నమో నమో. సద్గురుదేవ నమో నమో. గురు నమో నమో. సద్గురుదేవ నమో నమో. గురు మహాదేవ 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 నమో నమో. సద్గురుదేవ నమో. సద్గురుదేవ నమో నమో. గురు మహాదేవ నమో నమో. సద్గురుదేవ నమో నమో. గురు మహాదేవ నమో నమో. సద్గురుదేవ నమో నమో. గురు మహాదేవ. గురు మహాదేవ నమో నమో.
ఓం ఓం కాళీ
అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్పో 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 స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్పో 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 ఓం ఓం కాళీ జై జై కాళీ 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 ఓం శ్రీ ఓం కాళీ జై కాళీ జై కాళీ జై కాళీ ఓం కాళీ జై కాళీ జై కాళీ ఓం కాళీ జై 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 జై కాళీ సద్గురు దేవా నమో గురు మహాదేవా నమో సద్గురు దేవా నమో గురు మహాదేవా నమో గురు దేవా గురుదేవా నమో నమో గురు మహాదేవా సార్వభౌమ శరణం గోవింద శరణం సార్వభౌమ శరణం గోవింద శరణం సార్వభౌమ శరణం గోవింద శరణం సార్వభౌమ శరణం గోవింద శరణం సార్వభౌమ శరణం ఓం ఓం దత్త జై జై దత్త ఓం ఓం దత్త జై జై దత్త ఓం ఓం దత్త జై జై దత్త ఓం ఓం దత్త ఓం కాళీ జై జై కాళీ జై జై కాళీ జై జై కాళీ ఓం ఓం కాళీ జై జై కాళీ ఓం ఓం కాళీ జై జై కాళీ ఓం ఓం కాళీ జై జై కాళీ ఓం శక్తి ఓం కాళీ జై కాళీ జై కాళీ ఓం శక్తి ఓం కాళీ జై కాళీ జై కాళీ జై సద్గురు మహారాజ్ की जय जय ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो नमो गुरुभ्यः ओम युक्ताहार विहाराय विविक्तस्थर्वासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः ओम दिव्य भूमौ तथाकाशे बहिरन्तश्च मे विभुः यो विभात्यवभासात्मा तस्मै सर्वात्मने नमः ओम कृष्णं कमलभद्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम् ओम जनाशरस्वरूपाय सच्चिदानन्दरूपिणे विद्यानन्दयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः ओम व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो
సద్గురు భగవాన్ ఈస్ ది గ్రేటెస్ట్ గాడ్ ఇన్ ది హోల్ వరల్డ్. యావత్ ప్రపంచంలో సద్గురు భగవంతుని ఇచ్చినటువంటి దేవుడు ఎవరు లేరు 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 అని పార్వతీదేవికి గురుగీతలో పరమేశ్వరుడు చెబుతున్నాడు అన్నమాట. వాట్ ఈస్ ది బెస్ట్ డీడ్ ఇన్ దిస్ హోల్ వరల్డ్? ప్రపంచంలో అనేకమైనటువంటి మంచి పనులు ఉంటాయి. ఆ పనులన్నిటిలో కూడా మంచి పని ఏది? సెలవు సద్గురు భగవాన్ ఈస్ ది బెస్ట్ డీడ్ ఇన్ దిస్ హోల్ వరల్డ్. సద్గురు పరమాత్మకి చక్కగా సేవ చేయడం ఏదైతే ఉన్నదో అదే ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప పని. వాట్ ఈస్ ది బెస్ట్ టైం ఇన్ అవర్ లైఫ్? మన జీవితంలో గొప్ప మంచి పవిత్రమైనటువంటి కాలం ఏది? సెలవు సద్గురు భగవాన్ ఈస్ ది బెస్ట్ టైం ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ఆ సద్గురు భగవంతుని సేవించడం అనేది ఒక అమృత కాలం అన్నమాట, గోల్డెన్ పీరియడ్ అన్నమాట. అందుకని చక్కగా అమేజింగ్ యోగి మరి వారు అనేకమైనటువంటి దివ్య శక్తులను సంపాదించి మరి అనేక మందికి అనేక విధాలుగా నిర్వహించినటువంటి మహాగురుదేవులు అటువంటి గురు పరమాత్మని సర్వదేవత స్వరూపమైనటువంటి మన అమేజింగ్ యోగి వారిని చక్కగా మనం స్థాపించుకుంటున్నాం. ఇది మొదలుకొని చక్కగా మీరందరూ కూడా చక్కగా పూజలు చేసుకోండి, అభిషేకాలు చేసుకోండి. అనేక విధాలుగా ఈ ఆశ్రమానికి చక్కగా సేవ చేసుకుంటే మీ జీవితాలు ధన్యమైపోతాయి. వింటే భారతమే వినాలి, తింటే ఏం తినాలి చెప్పండి? గాలిలే తినాలి. సేవ చేస్తే అమేజింగ్ గురువు గారికి సేవ చేయాలి. అటువంటి మీ జీవితాలను సద్గురు భగవంతుడికి తను ధన మనాలను అర్పించి సేవ చేయాలి. తను అంటే శరీరం చేత ఈ ఆశ్రమానికి కావలసినంత సేవ మీ శక్తి కొలది చేసుకోవాలి. వాక్కుతో ఆ గురుదేవుని యొక్క నామాన్ని చెప్పుకుంటూ వచ్చినటువంటి వారికి ఆ గురు యొక్క గొప్పతనాన్ని చెప్పి ఈ ఆశ్రమ అభివృద్ధికి సహకరించమని చెప్పండి. మీరు సహకరించండి, మీ బంధువుల చేత సహకరింప చేయండి అని చెప్పి వచ్చిన వాళ్ళకి చెప్పాలి. అది వాక్కుతో సేవ. ఆ గురునామాన్ని చెప్పుకుంటూ ఉండటం, భక్తులను ఎంకరేజ్ చేయటం వాక్కుతో సేవ. మనసుతో సమస్తము నీవే తండ్రి. వేర్ ఇస్ గాడ్? భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? వేర్ ఇస్ గాడ్? అంతటా దేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూసిన అందందే కలడు దానవాగ్రణి వింటే. ఎక్కడ నీ హరిగిరి అని ఆ తండ్రి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని అడిగితే ఇందులో ఉన్నాడా అందులో లేడా అనే సందేహం లేదు అన్నారు. God is present in everywhere being. ప్రతి ప్రాణిలో భగవంతుడు మనకి దర్శనమిస్తూ ఉన్నాడు. ప్రతి ప్రాణిగా మనకి దర్శనమిస్తూ ఉన్నాడు. భగవంతుడిని చూడాలి అంటే ఎట్లా చూడాలి అని అర్జునుడు మనందరి తరఫున అడిగాడు. అప్పుడు భగవంతుడు చెప్తున్నాడు, సర్వతః పాణిపాదంత సర్వతో అక్షిశిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. ఓ అర్జున, ఈ కనిపించేటువంటి కాళ్ళు, ఈ కనిపించేటువంటి అన్ని చేతులు, ఈ శిరస్సులు, ఈ ముఖాలు, ఈ నేత్రాలు, ఈ చెవులు, ఈ అంటే ఈ కనిపించే నామరూపాలన్నీ కూడా నావే. ఆల్ బీయింగ్స్ ఆర్ డిఫరెంట్ షేప్స్ ఆఫ్ గాడ్. ఈ కనిపించే ప్రతి చరాచర రూపంలో ఉన్నటువంటి ఈ ప్రపంచం అన్నీ కూడా నేనే అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున నతస్మి వినా యస్యాం మయా భూతం చరాచరం. అర్జున, ఈ ప్రతి ప్రాణిలో నేనుండాలి. ఒక పుష్పమాల తెచ్చాం గురుదేవుడికి వేయాలి అని, ఆ ప్రతి పుష్పంలో ఎవరున్నారు చెప్పండి? లోపల గురుదేవుడు, దారం, మామూలుగా దారం. అట్లాగే ప్రతి పుష్పంలో దారం ఉన్నట్టుగా ప్రతి ప్రాణిలో ఎవరున్నారు ఇప్పుడు చెప్పండి? గురుదేవులో. కాబట్టి సీ ఎవరీ బీయింగ్ యాజ్ యువర్ గురుదేవ్ అమేజింగ్ యోగి. ప్రతి ప్రాణిని మీ గురుదేవుడు అనేటువంటి అమేజింగ్ యోగిగా దర్శించండి. దట్ ఈస్ ది రియల్ దర్శన్. అది నిజమైనటువంటి గురు దర్శనం.
కాబట్టి గురుదేవుని ఇక్కడ సేవించుకోండి. ప్రపంచంలో ప్రతి ప్రాణిని గురుస్వరూపంగా భావించండి. అప్పుడు మీరు మాట్లాడే దేవుడిగా, మాట్లాడే దేవతగా మారిపోతారు. మీ జన్మ ధన్యమైపోతుంది. చేయాలి. ఒక మహాత్ముడు మీలాంటి మంచి గురుభక్తుడు సదా గురునామం చెప్పుకుంటూ తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు. పాపదామాలన్నీ దూరం అయిపోయినాయి. స్ట్రెస్, డిప్రెషన్, ఈనాడు అమెరికా వెళ్ళామంటే ఎవరిని ఎదుగునా స్ట్రెస్, డిప్రెషన్ అంటే అశాంతితో ఎదిగి జీవితం చచ్చిపోదాం అనేటువంటి ఆవేదనలో ఉంటూ ఉంటారు ఎక్కువ మంది. 80% అది తగ్గిపోవాలంటే ఎప్పుడు ఆ భగవన్నామాన్ని, మనం దేవుని దివ్య నామాన్ని ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటే ఈ పాపాలు కాపాలన్నీ దూరం అయిపోవాలి. హాయిగా ఇక్కడ హాయిగా ఉంటాం, తర్వాత హాయిగా ఉంటాం, తర్వాత ఎక్కడ చెప్పండి చచ్చిపోయిన తర్వాత. కాబట్టి ఇక్కడ అక్కడ హాయిగా ఉండాలంటే ఆ గురు భగవంతుని యొక్క నామాన్ని లేదా గురుదేవుడు ఇచ్చినటువంటి ఉపదేశం అనేటువంటి ఆ దివ్య మంత్రాన్ని ఎవరైతే సదా చెప్పుకుంటారో వారికి పాపాలు తాపాలన్నీ దూరం అయిపోతాయి. మీరంటే ఒక గురుభక్తుడు కాశీ వెళ్ళాడు. ఆ పార్వతీ పరమేశ్వరుని, వినాయక స్వామిని దర్శనం చేసుకున్నారు. దేవతలందరినీ దర్శనం చేసుకున్నారు. గంగమ్మ తల్లిలో హాయిగా ఆనందంగా స్నానం చేశారు. ఆహా, నా జన్మ ధన్యం అంటున్నాడు. ఆ గురునామాన్ని చెప్పుకుంటూ ఉండే బస్సకి ఆ సత్రంకు వెళుతూ ఉన్నాడు. దానిలో ఒక దుర్మార్గుడు ఎదురయ్యి కావాలని ఉమ్మూశాడు అన్నమాట. ప్రపంచంలో మీలాంటి మంచి వాళ్ళు ఎలా ఉంటారో దుర్మార్గులు కూడా అలాగే ఉంటారు. ఆయన ఉమ్ము వస్తే ఈయన ఏమీ అనలేదు. కనీసం కోపంగా చూడలేదు, ఒక తీర్పు తిట్టలేదు, ఏమిటో ఇది అని ఏమి అనలేదు. వెనక్కి వెళ్ళిపోయి ఆయన్ని శివుడిగా భావించి నమస్కారం చేసుకుని వెనక్కి వెళ్ళిపోయి గంగమ్మ తల్లిలో మరలా స్నానం చేసి వస్తూ ఉన్నాడు. ఈయనకి ఆశ్చర్యం కలిగి ఏమిటి ఉమ్మొస్తే ఏమి అనలేదు, ఏంటి పాపం రాదా చూద్దాం, పాపం రాని మనుషులకు ప్రపంచంలో ఉంటారా, పరీక్ష చేస్తానని ఆయన అక్కడే నిలబడి మళ్ళీ వస్తుంది. ఈయన స్నానం చేసి మళ్ళీ జాగ్రత్తగా ఉమ్మూశాడు. ఏమలేదు. ఓం శ్రీ శివాయ నమః. కాశీలో శివుడు పేరు ఏంటి చెప్పండి? విశ్వేశ్వరుడు అన్నమాట. ఓం శ్రీ విశ్వేశ్వరాయ నమః అంటూ మళ్ళీ ఆనందంగా అభిషేకం నాకు జరిగింది అన్నట్టుగా భావిస్తే మళ్ళీ వెళ్ళి మళ్ళీ స్నానం చేసి ఆయన ఊసి ఇసుగుబుట్టి మహాత్మా క్షమించండి, మీరు అమేజింగ్ యోగిలాగా గొప్ప మహాత్ములాగా ఉన్నారు, ఇక మిమ్మల్ని జయించడం పాపం నిర్వహించడం నా వల్ల కాదు అని వచ్చి చక్కగా భక్తిగా నమస్కారం చేస్తున్నాడు. అప్పుడు ఈయనంటాడు, క్షమించేది ఏమన్నది, జీవితంలో ఒక్కసారిగా కాశీ వచ్చి గంగా స్నానం చేస్తే జన్మ ధన్యమవుతుందని శాస్త్రాలు అద్భుతంగా చెప్తుంటే ఇది పుణ్యమాన్ని ఈరోజు ఎన్నోసార్లు చేశాను, కొండంత పుణ్యం నాకు వచ్చింది, దానికి కారణం మీరే కదా మహాత్మా అన్నారు. అప్పుడు ఈయనకి ఇంకా సిద్ధేసి ఈ రోజు నుంచి మహాత్మా మీలాగా నేను కూడా నాలో ఉండేటువంటి దుర్గుణాలను జయించి మహాత్ముడైపోతాను, ఆశీర్వదించండి అని ఆయన కూడా మారిపోయాడు. ఈ శాంపుల్ మన యొక్క జీవితంలో ఆదర్శంగా ఉండాలి. ఈ సింపుల్ నిరాడంబరంగా ఉండాలి. ఈ హానర్ ధర్మంగా ఉండాలి. ధర్మాన్ని ముందు పెట్టుకుని మన జీవితాన్ని గడుపుకోవాలి. వాట్ ఈస్ లైఫ్? జీవితం అంటే ఏంటి? పాయింట్లెస్ లైఫ్ ఇస్ లైఫ్. దోషరహితమైనటువంటి జీవితమే జీవితం. గృహస్థమైనటువంటి మీరందరూ 5 ధర్మాలను చక్కగా ఆచరించాలి. న్యాయార్జిత ధన, న్యాయమైనటువంటి మార్గంలో లక్షలు కోట్లు ఎంతైనా మీకు ఎంత కావాలో అంత సంపాదించుకోండి. మనం ఎంత న్యాయంగా సంపాదించినా మనకు తెలియకుండానే కొన్ని దోషాలు జరుగుతూ ఉంటాయి. ఎలా మనం కారులో వెళుతూ ఉంటాం, కింద సేవం రైలు వెళుతుంటే చచ్చిపోతూ ఉంటాం, ఊడుస్తూ ఉంటాం, చచ్చిపోతూ ఉంటాం. ఇటువంటి దోషాలు పోవాలి అంటే మనం సంపాదించుకున్నటువంటి దాంట్లో 10వ వంతు దాన ధర్మాలు చేసుకున్నట్లయితే ఆ ధనం వల్ల ఇంకా ఇంకా వృద్ధిలోకి వస్తాను. నేను కష్టపడి సంపాదించుకున్నాను, నేను దానం చేయమని ఎవరైనా అన్నట్లయితే వాళ్ళ యొక్క ధనం మరొక విధంగా ఖర్చు అయిపోతుంది. డాక్టర్కి ఖర్చు అవుతుంది, అలాగే కోట్లు పాడైపోతుంది, దొంగల పాడైపోతుంది, అగ్ని పాడైపోతుంది, అలాగే జలం పాడైపోతుంది. వాతావరణం ఎంత నష్టం, వీళ్ళు మన మంట విషయం యాసవకాలం కాలిపోతుంది, ఎంత నష్టం. ఈ విధంగా మరొక విధంగా పోయే బదులుగా మీ దివ్యమైనటువంటి ధనాన్ని ఇటువంటి కార్యక్రమాలకి సమర్పించుకుంటే మీ జన్మ ధన్యమైపోతుంది. చేతులకి అలంకారం కోసం గడియారాలు, ఉంగరాలు, గాజులు పెట్టుకుంటారు. అసలైనటువంటి అలంకారం ఏమిటి? వాట్ ఈస్ ది
రియల్ బ్యూటీ టు ది హ్యాండ్. చేతులకి నిజమైనటువంటి అందం ఏంటి? గణేష మన చేతులారా ఇతరులకి దాన ధర్మాలు చేయడమే చేతులకి అందం. కాబట్టి ఆ విధంగా గృహస్థులు న్యాయ సంపాదన సద్వినియోగం. ఇంట్లో అందరూ ఐకమత్యంగా ఉండాలి. ఒకరి పాపం ఒకరు స్వర్గముంటే మీరు స్వర్గంగా ఉంటుంది. స్వర్గంలో ఉండేది దేవతలు కనుక మీరు దేవతలుగా ఉంటారు. అందుకని ఒకరికి పాపం వచ్చినా ఒకరు తగ్గిపోవాలి. కాబట్టి అమ్మగారిని తన కంటి కంట కన్నీరు వచ్చిన సిరి ఇంట నుండ నొల్లది సుమతి అని సుమతి కవి చెబుతూ ఉన్నాడు. ఏ ఇంట్లో భర్తగా తిడితే కొడితే అమ్మగారి కన్నీరు పెడితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. అందుకని అయ్యగారు అందరూ కూడా మీ భోజనిష్ఠులు కానీ ఈ రోజు నుంచి చాలా గౌరవంగా చూసుకోవాలి. ఇక అమ్మగారులు కూడా ప్రతి దేవుడు ప్రభావ స్త్రీకి నిజమైనటువంటి దేవుడు, ఇంట్లో ఉండే దేవుడు, మాట్లాడే దేవుడు, కనిపించే దేవుడు ఎవరు చెప్పండి? అమ్మగారులో ప్రతి దేవో భవ. ఆ పనిని దేవుడిగా భావించి చక్కగా బయటికి అలసిపోయి వస్తారు. రాగానే వారికి చక్కగా సేవలు చేస్తే ఆనందంలో పొంగిపోయి చూసుకోండి, మీకు చీరలు కావాలా, నగలు కావాలా అని మీరు అడగకపోతే వారి అడుగుతారు. అటువంటి జీవితాన్ని మీరందరూ సంపాదించుకోవాలి. 2 తత్వజ్ఞాన నిష్ఠ. వితౌట్ సెల్ఫ్ నాలెడ్జ్ నో డిఫరెన్స్ బిట్వీన్ యానిమల్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్. పరమాత్మనే నేను అనే జ్ఞానాన్ని సంపాదించుకోకపోతే గతి తినే పశువులకి మానవుడికి తేడా లేదని శాస్త్రం చెబుతుంది. అందుకని గురువులను సేవించి పూయమై నేను ఎవరిని అని మనలో ఉండే దైవాన్ని తెలుసుకోవాలి. మనమందరినీ కూడా దైవ స్వరూపం. మనలో ఉండే దైవం ఎటువంటిది అంటే అది ఎప్పుడు ఉండాలి. అందుకని మనం ఎల్లప్పుడు ఉండాలి అనుకుంటాం. అది సత్యం, అది అన్ని తెలుసుకుంటూ ఉంటుంది. దాని జ్ఞానం. అందుకని మనం కూడా అన్ని తెలుసుకోవాలనుకుంటూ ఉంటాం. అది లోపల ఉండే ఆత్మ పరమాత్మ ఆనందంగా ఉంటుంది. అందుకని ప్రతి వారు ఆనందంగా ఉండాలి అనుకుంటారు. అది లోపల ఉండే పరమాత్మ గొప్పది. అందుకని ప్రతి వారు నేను గొప్పగా ఉండాలి అనుకుంటారు. కాబట్టి మానవుడు గృహస్థులైనటువంటి వారు గురువులను సేవించి ఈ విధంగా పరమాత్మను నేనని తెలుసుకుంటాం. 2వ ధర్మం. 3 మన ఇంటికి వచ్చినటువంటి అతిథి అభ్యాగతులను, చుట్టాలు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మరొక పేదవాడు కావచ్చు, మన ఇంటికి వచ్చిన వాడిని చక్కగా ఆదరించాలి. పెద్దలు టీచర్ అన్నాడు మా మహాత్ముడు. నేనంటే మహాత్ముడు. మన ఇంటికి వచ్చేటువంటి భిక్షగాడు కాదు, మనకు పాఠం నేర్పేటువంటి గురువు కాదు. ఏమిటి ఆయన నేర్పుతున్నాడు? నేను పూర్వజన్మలో ధనవంతుడుగా ఉండి దానం చేయగా పేదవాడిగా పుట్టాను. మీరు ఇప్పుడు ధనవంతులుగా ఉండాలి. అందుకే నేను మీ ఇంటికి వచ్చాను. నాకు ఏదైనా ఇచ్చినట్లయితే మీరు మళ్ళీ ధనవంతులుగానే ఉంటారు. కాబట్టి మన ఉన్నంతలో మన ఇంటికి వచ్చిన వాళ్ళని ఆదరించడం మన ధర్మం. 4 మన ఇంట్లో 2 దేవతలు ఉన్నారు. మన కన్నారు, పెంచారు. ఎవరు చెప్పండి? తల్లి, తండ్రి, అమ్మ, నాన్న. మాతృదేవో భవ, పితృదేవో భవ. వాళ్ళని కనిపించే సీతారాములుగా, మాట్లాడే వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవిగా, శ్రీ పార్వతి పరమేశ్వరులుగా భావించుకుని, శ్రీ సీతారాములుగా భావించుకుని ప్రతికొండగా వారికి సేవలు చేయాలి. వారు స్వర్గస్థులైతే భగవంతులు అయిపోయినప్పుడు వారికి చక్కగా అన్నదానం, భూదానం, నిర్ణదానం, వస్త్రదానం, వారి జ్ఞాపకార్థం ఇటువంటి ఆశ్రమాలకు అనేక విధాలుగా సేవలు చేసుకుంటే ఆ పరలోకంలో వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు అని శాస్త్రం చెప్తుంది అన్నమాట. అందుకని చక్కగా ఈ రోజు నుంచి మీరు ఎవరైనా మీ తల్లి గారి, తండ్రి గారి, పెద్దవాళ్ళని అయ్యి ఉంటే వారిని దేవుడుగా భావించి చక్కగా సేవ చేస్తే భగవంతుడు పరిగెత్తుకుంటూ వచ్చి వరాలిస్తారన్నమాట. ఉండలీపుడు అనేటువంటి వాడు వాళ్ళ తల్లిదండ్రులకు సేవ చేస్తుంటే ఆ సేవకు మెచ్చి పాండురంగడు వచ్చి, నాయనా నేను పాండురంగని దేవుణ్ణి నీకు వరాలు ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. అయితే ఈయన అంటాడు, మా తల్లి సేవ చేసుకున్నా వాళ్ళు నిలబడినంత వరకు నేను రా, అంతవరకు జస్ట్ వెయిట్, అక్కడ నిలబడని చెప్పి ఒక ఇదిగా గిరాకు వేశాడు. దాని మీద నిలబడ్డాడు. ఆయన ఎవరో పాండురంగడు. అదే పండరిపురం. కాబట్టి ఈ విధంగా దేవుడు వచ్చి మీకు వరాలు ఇవ్వాలంటే మీరేం చేయాలి చెప్పండి? మీ ఇంట్లో ఉన్నటువంటి అమ్మ, నాన్ననే సరే. అలాగే స్వామీజీ మీరు చెప్పడం వల్ల తెలుసుకున్నాను, మా తల్లిదండ్రులు నేను సేవ చేసుకుంటాను, నా జన్మని తీర్థార్థం చేసుకుంటాను అని మీ అయ్యగారు ఎవరైనా ఈరోజు చేయకుండా చూస్తాం. యొక్క తీరత్వం చెప్పాలి. మీ జన్మ మీ గురుదేవుడు విశ్వజీ
అదే దివ్యోటి మీరు ఆయన ఆరోగ్యాలను ప్రసాదించి అలాగే మరి కోడలు ఉంటారు, కోడలు ఇట్లా పెళ్ళైన తర్వాత చెప్తారు అసలు ఇంటికి వస్తారు. ఇక అక్కడికి ఎవరుంటారు చెప్పండి, అత్తగారు బాగుంటారు. కాబట్టి వాళ్ళని కూడా గౌరవంగా చూసుకుంటే ఆ అత్తగారు ఏమంటారు చెప్పండి, మాకు కోడలు కాదు కూతురు అట్లా కోడలందరూ కూతురుగా మారిపోతే అత్తమ్మలందరూ అమ్మలుగా మారిపోతే ఇంకా ఇల్లు ఎంత ప్రేమ ఆత్మీయత వాత్సల్యాలతో నిండిపోతుంది అన్నమాట. అందుకని ఆత్మవత్ సర్వభూతాన్ని నీ వల్లే ఇతరులను చూసుకోవాలి. ఇది మన వేదాంతం. మనకి సుఖం ఎంత ఇష్టమో దుఃఖం ఎంత అయిష్టమో, ప్రతి ప్రాణికి సుఖం ఇష్టం దుఃఖం అయిష్టం అని తెలుసుకుని ఇతరులకు మేలు చేయి, కష్టాన్ని కలిగించు. మీలాంటి భార్య భర్తలు చాలా మంచివారు. అత్తగారు అనుకుంది, అమ్మగారు అనుకుంది, మా అబ్బాయిని చక్కగా పెళ్లి చేస్తాను, కోడళ్ళు వస్తారు, చక్కగా నాకు సేవ చేస్తారు, నేను హాయిగా రాణిగారిలో ఉండొచ్చును అంటూ చక్కగా కలిసి వచ్చింది టైము. అందరూ పెళ్లిళ్ళు అయిపోయినాయి. ఇక చూసుకోండి కానీ ఆ కోడళ్ళందరూ కూడా కోడాలన్నమాట మెయిన్గా. ఇక అత్తయ్య గారు పెళ్లి అయిపోయింది కాబట్టి ఇక మీ పాటికి మీరు, మా పాటికి మేము మార్పు రావడానికి ఇటువంటి శాస్త్రానికి వచ్చేది మనం. ఆ మార్పు చదువుకున్నారు, విద్యావంతులైనారు. అటువంటిప్పుడు మీరు మార్పు ప్రతి ఒక్కరు చేయించినాడే అక్కడ బాగుంటారు, మీరు బాగుంటారు, మీ బిడ్డలు బాగుంటారు. స్వామిగారి యొక్క ఉపన్యాసం ఉంటున్నారు కాబట్టి ఇంకా మీరు చైతన్యం మారలేదు. పెద్దని అప్పుడు ఇద్దరు ఇచ్చారు, ఇప్పుడు మార్పు రావాలి. ప్రతి మనిషిలో మారినప్పుడే సంసారం సౌఖ్యంగా ఉంటుంది. తల్లిదండ్రులకు ఆశీర్వాదం పరిపూర్ణంగా అందాలంటే ప్రతి ఒక్కరూ చేయొద్దు. ఈ రోజు మీ స్వామి దగ్గర చెప్తున్నాము, అందరూ ప్రమాణం చేయండి. మీరు మీరు మీ బిడ్డలు మీ భవిష్యత్తు ఎంత మారుతుందో మీరు ఒక్క సంవత్సరంలో మీరు గమనించుకోవచ్చు. కాబట్టి స్వామి ఇక్కడ ప్రతిజ్ఞ చేయండి. ఎవరు చేస్తారు చూస్తాం. అప్పుడు అత్తగారు అన్నది, కోడల అమ్మ నువ్వు కోడలు కాదు కూతురు అమ్మ, అమ్ముడుగా హృదయరాలివి, నీకు కొడుకు పుట్టే వరకు అంటే మామూలు చూసే వరకు ఇంట్లో ఉండేనమ్మా అని. సరే కోడలు పర్వాలేదులే అనుకుంది. కొంతకాలానికి మనవడు పుట్టాడు. అత్తగారు కోడలు వచ్చి, అత్తగారు మనవడు పుట్టాడు కదా, ఇంకా మీరు వేరేగా ఇంట్లోకి వెళ్ళిపోండి. అప్పుడు ఆ అత్తగారు అంది, కోడలాలు ఎంతో మంచిదానివమ్మా, నీ కొడుకు పెళ్లి అయ్యే వరకు ఉంచమ్మా నీ ఇంట్లో. సరేలే పిల్లలు ఎత్తుకుంటా ఉండదు ఉపయోగపడదు అనుకుని సరే సరే అబ్బాయికి పెద్దవాడైనాడు, పెళ్లి అయిపోయింది. అత్తగారు ఇక 2 కోరికలు అయిపోయి, మనవడు చూడాలన్నా చూశాడు, పెళ్లి కావాలన్నా పెళ్లి అయిపోయింది చూశాడు, ఇక మీరు వేరే వెళ్ళిపోండి. అప్పుడు అత్తగారు అంటుంది, ఇది అందరూ జాగ్రత్తగా వెళ్ళాలి, అందరూ కనిపించి. అత్తగారు అంది, వాళ్ళ న్యాయం అనేది ఎవరికైనా న్యాయమే. నువ్వు కోడలు వచ్చావు కాబట్టి అత్తగారు అనేటువంటి నన్ను బయటికి వెళ్ళమంటున్నావు. ఇప్పుడు నీకెవరు వచ్చారు, బాగలేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, బయటికి ఎదురు వెళ్దాం అన్నారు. అప్పుడుగా కోడలు అదిరిపోయి, అయ్యో నేను నా బిడ్డను చూసుకొని ఎట్లా ఉండదు, మా అత్తగారు కూడా అలాగే ఉంటుందని చెప్పి, అత్తయ్య నువ్వు అత్తమ్మ కాదు దేవతవి, నా అజ్ఞానాన్ని తొలగించావు అని చెప్పి మా అయ్యగారు విద్యారకంగా చెప్పినట్లుగా చెప్పేసి మారిపోయి అందరూ ఆత్మీయంగా ఆనందంగా ఉన్నారు. ఇక 5 సత్యవాదీత, సత్యంగా ధర్మంగా నీతిగా న్యాయంగా ఉన్నట్లయితే గృహస్థోడి వివక్షతే. సాధు మహాత్ములు ఏ విధంగా మోక్షాన్ని పొందిపోతారో గృహస్థులు కూడా అదే విధంగా మోక్షాన్ని పొందిపోతారు. కాబట్టి మీరందరూ కూడా చాలా ధన్యులు. ఇంత తెల్లవారుజామున ముందుగా ఈ చలికాలంలో స్నానం చేసి వచ్చి ఈ కార్యక్రమంలో ఈ విధంగా భక్తిగా పాల్గొంటున్నారంటే మీ జన్మ ధన్యం ధన్యం. ఇక్కడ దగ్గరలోనే మన వేదాశ్రమం ఉంటుంది, మీ అందరికీ తెలుసు. అక్కడ కుల మత వ్యవస్థ లేకుండా వన్ గాడ్, దేవుడు ఒక్కడే, వన్ క్యాష్, కులం ఒక్కటే, వన్ రిలీజియన్, దైవమాతం అని చెప్పి సార్వజనిక హృదయంతో లోకానికి చక్కగా సేవ చేస్తూ ఉంటారు. ఎలిమెంటరీ స్కూల్ నుంచి జూనియర్ కాలేజీ వరకు ఉంటుంది. ఎంతో మంది తల్లిదండ్రులు లేని వాళ్ళు, పేదవాళ్ళు అక్కడ చదువుకునే వారి జీవితాలను ధన్యం చేసుకుంటున్నారు. అలాగే జనరల్ హాస్పిటల్ చుట్టుపక్కల వచ్చే పేదవాళ్ళకి సిద్ధంగా ఉంటుంది. అలాగే కంటి ఆసుపత్రి, ఎంతమంది మీరు వచ్చినప్పటికీ కంటి హాస్పిటల్లో ఉచితంగా చేసుకోవచ్చు. అన్ని 5,000 ఆపరేషన్లే, ఆర్డర్ ఆపరేషన్ వల్లనే ఉండదు. కాబట్టి దగ్గరే కాబట్టి మీరు ఎవరైనా వచ్చి చేయించుకోండి.
మీ జన్మను చేస్తాం చేసుకోవాలి. ఆ విధంగా అటు ఆశ్రమానికి రండి. ఇక్కడ ఈ ఆశ్రమానికి రెండింటిని మీ 2 ఆశ్రమాలుగా భావించుకుని భక్తగా సేవలు చేసుకుంటూ మీ జీవితాన్ని ఆనందమయంగా చేసుకోండి. అట్లాగే శాస్త్రం తగిన యథార్థ భారత అనే మాసభక్తిగా ఉంటుంది. ఒక్కసారి మీరు రండి. గుడ్డు ఒక 60 రూపాయలు కట్టేస్తే నెల మీ ఇంటికి వస్తుంది. మామూలుగా విషయాలు ఉంటాయి. ఈ విధంగా 2 ఆశ్రమాలు మీరు అనుకుని చక్కగా సేవ చేసుకుంటూ మాట్లాడే దేవుడిగా, మాట్లాడే దేవతగా మారిపోయి మీ జీవితాన్ని ఆనందమయంగా చేసుకుంటూ గాక ఆ విశ్వంజీ, ఆ అమేజింగ్ యోగి మీ అందరిపైన వారి అనుగ్రహమైన వర్షాన్ని కుంభవృష్టిలాగా కురిపిస్తూ మీ అందరినీ కంటికి రెప్పలాగా చిన్నపిల్ల వాడి తల్లిలాగా కాపాడుగాక. వీళ్ళ కమిటీ వారు అందరి తరఫున వచ్చి వారు ఆహ్వానించారు. వారి యొక్క గురుభక్తి చూస్తుంటే ఆశ్చర్యమైపోయి ఈ కార్యక్రమానికి వెళ్ళి తీరాలి అని అనుకున్నాం. ఈరోజు గూడూరు వెళ్ళే కార్యక్రమం ఉన్నది. అయినప్పటికీ ఈ కార్యక్రమాన్ని చూసుకుని అక్కడికి వెళ్ళాలి అని ఎంతో ఆశ్చర్యం, ఆనందమైంది. జగన్మాత పద్మావతి దేవికి, జగద్గుత శ్రీ వెంకటేశ్వర స్వామికి, మీ అందరికీ శబ్ద శక్తి చారిటబుల్ ట్రస్ట్ వారి తరఫున కృతజ్ఞతలు. తిరగాలి అట్లా అట్లా ధర్మపత్ని జగన్మాత పార్వతీదేవి చక్కగా ఉన్నారు. నిమిషం కూర్చోండి. పూలు తీసి అమ్మగారి శాంతి శాంతి శాంతి. చాలా సంతోషం. ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి కనుక అందరికీ వందనాలు, సెలవు. ఓ తత్సత్.
Amen.
వాద్యం